శ్రీమాత్రే నమః. మహావిష్ణువు యొక్క నక్షత్రం శ్రవణం కావటం చేత శ్రావణ మాసంలో విష్ణార్చన చేస్తూ విష్ణుమూర్తి యొక్క ఇల్లాలు అయినటువంటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటాం. అలాగే శివార్చన చేస్తూ శివపరమాత్మకు సంబంధించినటువంటి గౌరీదేవి పూజలను కూడాను ఈ మాసంలో చేయటమే కాకుండా పూర్ణమి నాడు 3 పున్నముల నోము అని కూడాను ప్రతి స్త్రీ కూడాను ఆచరించి చక్కటి సత్సంతానాన్ని పొందటానికి కూడాను చక్కటి యోగవంతమైన జీవితానికి నాంది పలుకుతుంది. అంతేకాకుండా గౌరీదేవిని ఆరాధన చేసిన తదుపరి అక్కడ అమ్మవారికి నైవేద్యంగా పెట్టినటువంటి ఆ యొక్క 9 రకాల పిండి వంటలతో పాటుగా ఆ తల్లికి వెలిగించేటువంటి ఆ చలిమిడితో చేసినటువంటి ఆవు నెయ్యి వేసి వెలిగించినటువంటి దీపము ఆ తల్లికి సమర్పించిన తదుపరి దానిని గనక స్వీకరించినట్లయితే నోముకున్నటువంటి ఆ మహిళ వర్షాకాల రీత్యా సంభవించేటువంటి రుగ్మతల నుంచి బయల్పడటానికి, ఆరోగ్యప్రదమైన జీవితాన్ని సాధించటానికి, గృహలక్ష్మిగా తన విద్యుక్తన్మాన్ని ఆచరించటానికి కూడా ఈ పండుగ వెనకాల పరమార్థ లక్షణాలు మనకు కనిపిస్తాయి. అందుచేతనే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేటువంటి ప్రతి మహిళ కూడాను లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం ఆ తల్లిని చక్కగా పూజ చేసి కలశాన్ని స్థాపించి దానికి సంబంధించినటువంటి వ్రత కథను ఆచరించి షోడశోపచార పూజ గావించి 9 రకాల పిండి వంటలను నైవేద్యంగా పెట్టి తన యొక్క దక్షిణ హస్తానికి తోరము కట్టుకొని ఆ తల్లికి ప్రదక్షిణం చేసిన వెనువెంటనే విధి వ్రాసిన దుర్వ్రాత తొలగిపోయి అదృష్టలక్ష్మి ఆ ఇంట కలకాలం నిలిచి తీరుతుంది అని శ్రావణ మాసంలో ప్రతి గృహిణి కూడాను నిర్వహించేటువంటి వ్రతాల వెనకాల పరమార్థ లక్షణం ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలోనే రక్షాబంధనం అని చెప్పేసి రక్షణ కవచంగా ఏర్పరిచేటువంటి అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి నాంది వాక్యం పలికేటువంటి ఆ యొక్క తోరము కట్టేటువంటి సంప్రదాయం కూడా మనకు కనిపిస్తుంది. అంతేకాక శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు తానుగా రక్షాబంధనాన్ని ఏర్పరిచినట్టుగా హయగ్రీవ తత్వంలో విరాజిల్లుతూ రక్షించినట్టుగా కూడాను మనకు శాస్త్రసమ్మతమైన విశేషాంశాలు ఉన్నాయి. సర్వే జనా సుఖినో భవంతు.